కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు ఉఫ్ అని ఊదితే ఆ గాలికి కేసీఆర్ కొట్టుకుపోతారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీజనల్ ప్రతిపక్ష నేతగా మారారని విమర్శించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాను కొడితే మామూలుగా కొట్టనని గట్టిగానే కొడతానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా జగ్గారెడ్డి స్పందించారు. గాంధీ భవన్ లో విలేకరులతో మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడంలో కేటీఆర్ దిట్ట అని, ఫామ్ హౌస్ లో కూర్చొని జనాలను ఇంకా ఎలా మోసం చేయాలని ఆలోచిస్తున్నాడని ఆరోపించారు. ఆయనను మోసగాళ్లకు మోసగాడని పిలవచ్చన్నారు. ఆయనవి బక్వాస్ మాటలని కొట్టిపారేశారు. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగిన కేసీఆర్ సచివాలయంలో కనీసం 3 రివ్యూలైనా చేయలేదన్నారు. ఆయన 5 లక్షల మందితో సభ పెడితే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తాము 5,1,000 మందితో సభ పెడతామన్నారు. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తుంటారని గుర్తు చేస్తూ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వమే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, సభకు వచ్చి మాట్లాడాలని ప్రతిపక్ష నేతను పిలుస్తోందని చెప్పారు. స్పీకర్ కూడా కేసీఆర్ ను పిలిచారని గుర్తు చేశారు. సీఎంగా ఉంటేనే సభకు వస్తారా, ప్రతిపక్ష నేతగా ఉంటే అసెంబ్లీకి రారా అని జగ్గారెడ్డి నిలదీశారు. జీవితాలు బజారు పాలు చేసి బతుకు లేదు, బాధ ఏమి ఇక అపరిమాణంలో 10 ఏళ్ళు. రాహుల్ గాంధీ గారు, ఆ రోజు సోనియా గాంధీ గారు మా గవర్నమెంట్ వస్తే ముఖ్యమంత్రిని చేయండి, సరిదిద్దాలి ఇప్పుడు సంసారాన్ని. ఒకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, ఆయన క్యాబినెట్ మినిస్టర్ కాగానే, అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం ప్రమాణం చేసినప్పుడు నేను అనుకుంటే అప్పటికి 1,00,000 కోట్ల బిల్స్ అంటే అన్ని టేబుల్ మీద ఉన్నాయి. 1,00,000 కోట్ల బిల్లులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయన 1,00,000 కోట్లు బిల్స్ రెడీ చేసి దిగే ముందే అన్ని రాత్రి మొత్తం బిల్లులను రెడీ చేసుకొని అన్ని. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్, ఆయన అన్నాడు ఒకరోజు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు, ప్రమాణ స్వీకారం చేసి ముంగడ కూర్చొని ఏదో చేద్దామనుకుంటే ముంగడ బిల్లులు పెట్టినందుకు కాదు అని. ఎంత తెలుసా, అన్నట్టు అన్నట్టు 24,000 కోట్ల డ్యూస్ ఉత్తమ్ కుమార్ శాఖ పరంగా టేబుల్ మీద పెట్టారు. అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరిస్థితి అంతే, రేషన్ షాప్ లో సివిల్ సప్లై పరిస్థితి అంతే, హెచ్ఎండి మున్సిపాలిటీ అధోగతి చేసి పడేసారు. తప్పులని మీరు చేసారు. ఇప్పుడు తప్పులని మీ తప్పులు సర్దిద్దుకుంటూ మీరు చేసిన అప్పుడు మిత్తిలు కట్టుకుంటూ మళ్ళా మీరు ప్రజలను మేము కోరుకున్నాం. ఆ రోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్